హలో పోలీస్ స్టేషన్. సార్ సార్ నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. రండి సార్. కూర్చో. పదండి పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అయ్యో ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఒక్క నిమిషం సార్. మీ బైక్ పోయింది కదా? మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి సార్. మీ బైక్ ఏమా ఇలా సార్. అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్, నా కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూశాను సార్. రామా ఇలా ముందులరా. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు సార్. వినాయకుడు దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. అమ్మాయి సార్ మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన లేకుండా సరే సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అది చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంట? వాడి పేరు గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 4 తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తా. సరేనా? థాంక్స్ సార్.